సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడిప్పుడే ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటి వరకు రైతు భరోసా పైసలు పడలేదని అయితే చాలామంది రైతులైతే ప్రభుత్వంపై అయితే ఆవేదనతో ఉండడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అన్నమాట. ఈ యొక్క ఎన్నికలు రాకముందుకే మనకి ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమాచారం సంబంధించి కూడా ఐకేటు అని అవ్వచ్చు. అలాగే ఇప్పటికే అవసరమైతే స్థానిక ఎన్నికల్ని కూడా వాయిదా వేయండి హైకోర్టు అయితే ఆదేశించినట్లయితే తెలుస్తుందన్నమాట. అటు బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్నికల్లో 42% రిజర్వేషన్పై అయితే దాఖలైన ఒక పిటిషన్ అయితే విచారణ సందర్భంగా హెచ్సి కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లపై అంశం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం జీవో ఇవ్వడం సరికాదని అయితే పేర్కొంది. అవసరమైతే 10 రోజుల పాటు ఎన్నికల్ని వాయిదా వేయాల్సి వచ్చిందని అయితే వ్యాఖ్యానించిందను. అయితే ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవద్దనుకుంటే ప్రభుత్వ నిర్ణయంలో ఏంటో చెప్పాలని అయితే ఆదేశించిందన్నమాట. ఇప్పటికే రైతు సోదరులకు ఈ యొక్క పెండింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి ఒక్కరు కూడా స్పందించడం లేదన్నమాట. ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే రైతు భరోసా యాసంగి ఫండ్స్ అన్నమాట. అంటే మనకు వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పూర్తి స్థాయిలో వేసినప్పటికీ అప్పుడు మనం చూసుకున్నట్టయితే అప్పుడు యాసంగి అంటే సగం వేసినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ మిగతా ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి కాకముందుగా మనం వానాకాలం సీజన్ డబ్బులకు సంబంధించి పట్టాలు ఎక్కించారు. ఓకే, 10 రోజులలో మొత్తం వేసిర్రు అన్నమాట. మరి ఈ యొక్క పెండింగ్ ఫండ్స్కి సంబంధించి రైతులు అందరూ కూడా అడగడం అయితే జరుగుతుందన్నమాట. దసరా ఉన్న కానుక అంటే ఇప్పుడు దసరా యొక్క పండుగ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి పడుతున్నాయని అయితే చాలా వరకు రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అసలు చెప్పాలంటే డబ్బులు అనేవి అయితే ఇప్పట్లో పడబోవు అన్నమాట. మళ్ళీ చూసుకున్నట్టయితే మళ్ళీ ఈ యొక్క సీజన్ సంబంధించి మళ్ళీ ఈ యొక్క సీజన్లోనే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా స్పందించడం లేదు ఫండ్స్.